జగిత్యాల పట్టణంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ బోనాలు గత 4 రోజుల నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. 2012 గతంలో నిర్వహించారు. మళ్ళీ 2017 సంవత్సరంలో ఈ రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దాదాపు గౌడ కులస్తుల 600 కుటుంబ సభ్యుల యొక్క పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి మంచినీళ్ళ బావి వద్ద నుంచి గౌడ కులస్తులు అందరూ కలిసి మహిళలంతా భారీ సంఖ్యలో పాల్గొని బోనాలను ఎత్తుకొని ఎల్లమ్మ దేవాలయం వరకు తరలి వెళ్తున్నారు. ఈ యొక్క బోనాల పండుగలో ఎంపీపీ గర్వంతుల మానస, బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి కూడా పాల్గొన్నారు. ఈ యొక్క బోనాల ఉత్సవాల గురించి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి. తమ ఇళ్లలో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు ఎల్లమ్మ దేవతకు వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించుకొని ఈరోజు బోనాలను ఎల్లమ్మ దేవాలయం వరకు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు మొక్కుకున్న మొక్కులను నెరవేర్చుకునేందుకు బోనాలను అక్కడ పెట్టుకొని మొక్కులు తీర్చుకుంటారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి గారు పాల్గొన్నారు. వారి యొక్క ఈ బోనాల ఉత్సవాల గురించి ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బోనాలు అనేది మహంకాళి బోనాలు ఉంటుంది, ఎల్లమ్మ బోనాలు, నిజమ్మ బోనాలు, ఇలా పలు రకాల బోనాలు ఉంటాయి. బోనాల ఫెస్టివల్ అనేది అంగరంగంగా వైభవంగా నిర్వహించుకుంటున్నారు ప్రజలందరూ. ఈరోజు శ్రీ రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలను ఈ 60వ సంవత్సరం ఉత్సవాలను అంగరంగ వైభవంగా గౌడ కులస్తులందరూ నిర్వహించుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం జమ్మిగంగ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ దాదాపు మహిళలంతా భారీగా పాల్గొని తమ బోనాలను తీసుకొచ్చి ఎల్లమ్మ దేవాలయానికి సమర్పించుకుంటాము. కానీ కళాకారులు వివిధ నృత్యాలు చేసుకుంటూ అంగరంగ వైభవంగా ముందుకెళ్తున్నారు. ఈ పోతురాజుని అడిగి తెలుసుకున్నాం. ఈ యొక్క బోనాల పండుగ ఇలాంటిగా ఇది చూసే ఉంటారు. ఒకసారి అమ్మవారు తల్లి ఎల్లమ్మ తల్లి వాళ్ళందరూ తోడు ప్రమేయాలు పోతురాజుల మేము ఎంతో ఘనంగా వైభవంగా మాకు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ట్రైన్లలో మేము డబ్బుల సప్పులతోని ట్రైన్లలో పోతురాజులను బయలుదేరుతామండి. బోనాలంటే మాకెంతో ప్రీతి, మాకెంతో ఘనంగా సంబరాలు, మాకెంతో ఘనంగా అండి. ఎల్లమ్మ ఉత్సవాలను అంగరంగ నిర్వహిస్తున్నారు. ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ యొక్క గౌడ కులస్తులందరినీ చల్లగా చూస్తుందని ఆ యొక్క వాళ్ళు